హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. స్వామి ఇప్పుడు దేవుళ్ళతోనే అని చెప్పేసి యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు ఇస్తారు చూసినావు. కొందరు కావాలంటే అందరు కాదు, కొందరు ఒక అమ్మాయి నిజంగా నాకు ఎల్లమ్మ దేవుడు అని చెప్పేసి నువ్వు చూసినావా? ఇప్పుడు దేవుడు అంటే ఒక్క 5 నిమిషాలు ఆయన పెయ్యి మనం ఇట్లా బొట్టు పెట్టగానే గజ్జను ఉలికి పడతారు. గజ్జను ఉలికి పడి దేవుడు అంటే కొన్ని ఆయన కళ నీడలో చెప్తాడు, నేను నీ వీధికి వస్తానని కూడా చెప్తాడు. కొత్తగా చెట్టులో వచ్చి చెప్తే ఈ గుడికాడికి రాగానే తానం చేసి రాగానే దేవుడు ఉగ్రం వచ్చినట్టు వస్తుంది. అట్లా నీతి. మరి ఇంటర్వ్యూలలో సీట్ల ఇంటర్వ్యూలలో అవన్నీ ఉల్టా కేసులు, అవన్నీ ఇంటికలేని ఓసుడు దూరుడు అవన్నీ ఉల్టా లేవు. అసలు మేలు గుడికాడ దేవుడు వచ్చిన మనిషి అది వస్తేనే అది కరెక్ట్. ఇప్పుడు కొత్త దేవుడు వచ్చేటోళ్ళకు నోరు వస్తుంది అని ఫస్ట్ ఏగుదమ్మ రాదు, 2-3 ఏళ్ళకి వస్తుంది. 2-3 ఏళ్ళకి వస్తుంది. 2-3 ఏళ్ళు ఏగుదమ్మ మాట రాదు, మాట వాకు చెప్పరు. ఆకు ఇయ్యడి బోనం కూడా ఎత్తుకోరాలు, బోనం ఎత్తుకోరు, దాన్ని మాటనే పట్టదు. మరి అట్లాంటి వాళ్ళు ఎట్లా వస్తుంది దేవుడు బయటికి వెళ్ళకైతే? ఈ దేవుళ్ళ కాడికి రాగానే మా సొంతంలో బొట్టు పెట్టి నువ్వు ఏది నీ తండ్రి పేరు చెప్పు, నీ తల్లి పేరు చెప్పు అని అడుగుతున్న వాళ్ళే కోళ్ళ దేవుడు అయితే తల్లి పార్వతి, తండ్రి శంకరుడు అని నేను పలాని కోరేళ్ళు మల్లనంద అని చెప్తాను. ఎల్లమ్మ తల్లి అయితే నా తండ్రి శంకరుడు, నా తల్లి పార్వతి అని తల్లి పేరు చెప్తుంది. ఎల్లమ్మ తల్లి అయితే ఇట్లా వెంటనే రాదు, వెంటనే బాబు వెంటనే బోనం ఎత్తుకుంటారు. వెంటనే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఏడాదికి బయట. అంతే. ఇక ఈ ముచ్చట ఎప్పుడు అంటే 10 మందికి మంచి ఎప్పుడు అంటే నువ్వు ఇట్లా అట్లా అని చెప్పి జాతకాలు చెప్పి కూడా ఉండదు అన్న. నేను జాతకాలు చెప్పాను, నేను బొట్టు పెట్టి చూస్తా మనిషి ఎట్లున్నాడు, ఇట్లా ఇట్లా గిట్లా అంటే బొట్టు పెట్టగానే ఇట్లా తలకాయ గిట్లా అంటారు. ఏంది అని నేను ఇట్లా చెయ్యేస్తా. చెయ్యేసి నువ్వు ఎవరు అనగానే గచ్చగచ్చగచ్చగతారు వస్తుంది కానీ పలకడు. కొత్త దేవుడు వచ్చే వాళ్ళకి అయితే నోరు రాదు. దానికి చాలా ఉంటాయి అంట, పూజలు చేయంగా బయటకు వస్తాడు. 2-3 సార్లు గంగతానం తీసుకుపోవాలి, ఒగ్గాడు బట్టి జగ్గు బట్టి ఊపాలి, శివసత్తులు తీసుకుపోయి తూలి పెడితే అప్పుడు బయటకు వెళ్తాడు. అప్పటిదాకా వెళ్ళాడు.